చూశారుగా, అది పరిస్థితి. మనకి కానీ మన బళ్ళకి కానీ రక్షణ లేదు. ఏం చేయాలి? ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? మన బళ్ళని ఎలా కాపాడుకోవాలి? ఈ రోజుల్లో ఒక 100cc బైక్ కొనాలంటే 1,00,000 పైన అవుతుంది. అదే 250 350ccలో ఏ బుల్లెట్ లాంటివి అయితే 2.5 లక్ష దాకా ఖర్చు అవుతూ ఉంది. సో 1,00,000 చిల్లర 2 లక్షలు 2.5 లక్షలు పెట్టి, మన కష్టార్జితాన్ని పెట్టి, లేకపోతే ఏ బ్యాంక్ లోన్లోనో తీసుకొని ఆ బండి కొనుక్కొని మన పనుల నిమిత్తం, అవసర నిమిత్తం బయటికి వెళ్ళి ఒక చోట పెట్టి ఆ పని చూసుకొని వచ్చే లోపల ఈ బండి అక్కడ ఉండదు, మాయం. ఏంటిది? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? లేదు. మరి ఏం చేయాలి? ఎలా? మనల్ని మనమే కాపాడుకోవడానికి నిరంతరం జాగ్రత్తతో ఉండాలి. మన బైక్స్ను కూడా మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిర్లక్ష్యం అస్సలే పనికిరాదు. మరి ఎలాగా? ఇదిగో ఇది మన దొంగల నుంచి మన బైక్ దొంగతనం కాకుండా కాపాడడానికి ఒక చిన్న లాక్ లాంటిది. ఇది నేను తెప్పించుకున్నా, నా బండిని నేను కాపాడుకోవడానికి. మీకు చూపిద్దామని. చూద్దామా? ఇది సి చూసారా ఎంత చిన్నదో, కానీ ఎంత బరువుగా ఉందో. బాగా స్ట్రాంగ్గా ఉంది. హెవీ 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 అంత హెవీగా ఉంది. దీన్ని మన బైక్ ఉంటుంది కదా, ఆ బైక్కి ఫిట్ చేసుకొని దొంగల నుంచి కాస్త రక్షణ పొందడానికి ట్రై. మరి దీన్ని ఎలా బిగించుకోవాలో, ఎలా వాడుకోవాలో, దీని ద్వారా మనం ఎలా హెల్ప్ పొందాలో చూద్దామా? మరి పదండి నాతో పాటు, మీరు కూడా బైక్ దగ్గరికి వెళ్దాం. ఆ బైక్కి మనం డిస్క్ లాక్ ఎలా ఫిట్ చేయాలి, మనకు అది ఎంత సేఫ్టీ అనేది స్వయంగా చూద్దాం. అది బండి స్టాండ్ వేసి మనకు ప్లాన్ చెప్పడానికి ఈ అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ యాంటీ థెఫ్ట్ డిస్క్ బ్రేక్ లాక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో మా బుల్లెట్ బండి తీసుకున్నాము, దాన్ని సెంటర్ స్టాండ్లో వేసాను అండ్ హ్యాండిల్ లాక్ వేసాము. సో ఇప్పుడు బండి సేఫ్ అనుకుంటాము, బట్ సేఫ్ కాదు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు దొంగ ఏం చేస్తాడంటే, బండి మీద కూర్చుని ఇందాక మీకు చెప్పినట్టు కాలుతో హ్యాండిల్ని అలా గట్టిగా ఒక కొడతాడు, అంతే, పుష్ చేస్తాడు. వెంటనే హ్యాండిల్ లాక్ బ్రేక్ అయిపోతుంది, హ్యాండిల్ ఫ్రీ అయిపోతుంది. సో మనం తాళం వేసాం కదా అనుకుంటే ఇట్స్ నాట్ సేఫ్ అన్నమాట. ఇలా కాలుతో ఒక్క తోపు కొడితే దట్స్ ఇట్, హ్యాండిల్ లాక్ బ్రేక్ అయిపోయి హ్యాండిల్ ఫ్రీ అయిపోతుంది. వాడు బండిని స్టార్ట్ చేసుకునైనా వెళ్ళొచ్చు, లేదంటే తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకోసం ఒక సేఫ్టీ టెక్నిక్, టిప్, ప్రాసెస్ ఉంది. అదేంటంటే, ఇది చాలామంది వాడుతున్నారు ఆల్రెడీ, అలాగే చాలామందికి తెలియని కూడా తెలియదు. ఇదన్నమాట ఈ ప్రోడక్ట్. ఈ డివైస్ ఏంటంటే మేడ్ ఆఫ్ స్టీల్. దీన్ని ఏమంటారంటే యాంటీ థెఫ్ట్ డిస్క్ బ్రేక్ లాక్ అంటారు.
దీనికి 2 కీస్ ఇస్తాడు వీడు. ఒక కీ దాచిపెట్టుకోండి, ఒక కీ వాడుకోండి. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. దీని కీ షేప్ కూడా చాలా బాగుంటుంది డిజైన్. ఒక నట్ని స్క్రూని ఫిట్ చేసే టైప్లో ఉంటుంది. షార్ట్ కీ అనమాట. సో జస్ట్ అట్లా పెట్టేసి ఆ స్లాట్లో తిప్పితే ఒక చిన్న రాడ్ లోపల నుంచి ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది, యాక్సిల్ లాగా. అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలి, ఎక్కడ ఫిట్ చేయాలి, బండికి ఫిట్ చేశాక బండి ఎలా సేవ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో కమాన్. ఇప్పుడు ఈ బండికి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ దగ్గర డిస్క్ బ్రేక్ ఉంది. అంటే ఒక డిస్క్ ఉంటుంది, ఒక బ్రేక్ క్యాలిపర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ డిస్క్ ఉంది కదా, డిస్క్ చాలా బొక్కలు ఉన్నాయి. ఏదో బొక్కకి ఏదో ఒక హోల్కి దాన్ని అట్లా ఫిట్ చేసేయండి. జస్ట్ అక్కడ పెట్టేసి లాక్ వేస్తే అట్లా ఉండిపోతుంది, ఇంకా ఎక్కడికి కదలదు అనమాట. ఇంకా సుత్తి పెట్టి దాన్ని గట్టిగా కొడితే కానీ అప్పటికి కూడా బ్రేక్ అవుతుందో లేదో డౌటే, అంత స్ట్రాంగ్గా ఉంది ఈ లాక్. సో ఇప్పుడు లాక్ వేసాం కదా, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో, ఎలా బండిని సేవ్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు దొంగ బండి ఎక్కాడు, కాలుతో కొడతాడు. ఓకే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనం కొట్టి చూపించలేం కాబట్టి నేను హ్యాండిల్ లాక్ తీసేసాను. సో కాలుతో అలా గట్టిగా కొట్టగానే హ్యాండిల్ ఫ్రీ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాడు దొంగ, బండి ఎక్కి బండిని వేసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ముందుకో వెనక్కో మూవ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. వెనక్కి వెళ్తున్నాడు. వెనక్కి వెళ్ళంగానే మనం ఫిట్ చేసిన డిస్క్ లాక్ ఉంది కదా, అది వెళ్ళి షాక్ అబ్జర్వర్కి తగిలి ఇంకా అక్కడితో బండి చక్రం ఆగిపోతుంది, ఇంకా వెనక్కి వెళ్ళదు. సో షాక్ అబ్జర్వర్కి తగిలి ఆ లాక్ ఇంకా బండి అటు ఇటు కదలట్లేదు. సరే ముందుకు వద్దాం. ముందుకు వస్తే ఏం జరుగుతుంది, ఇట్లా కింద బ్రేక్ క్యాలిపర్కి తగులుతుంది, ఇలా కూడా చక్రం ఆగిపోతుంది. సో అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఈ లాక్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా బండి ఇంక ముందుకి వెనక్కి ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఎక్కడ బండి అక్కడే ఉంటుంది. సో వాడు ఒకవేళ దొంగ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసినా సరే ఈ లాక్ వల్ల బండి సేఫ్ అనమాట. ఇలా పనిచేస్తుంది. సో డిస్క్స్ ఉండే ఏ బండికైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోండా షైన్లో ఉంటుంది, పల్సర్లో ఉంటుంది, యూనికార్న్లో ఉంటుంది, అపాచీ, బుల్లెట్, అట్లాగే హోండా హైనెస్, ఇట్లా పెద్ద బళ్ళు ఏవైనా సరే, అంటే 100cc పైన ఉండే ఏ బళ్ళు అయినా సరే కంపల్సరీ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్కి దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. అట్లాగే తీయడం కూడా చాలా ఈజీనే, సింపుల్గా అట్లా కీతో తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని తీసేసాక మనం అస్తమానం జోబులో వేసుకుని తిరగలేం కదా, అది కొంచెం బరువు కూడా ఉందన్నమాట, ఒక 150 గ్రాములు ఉంటుంది. సో దీన్ని బండిలో ఎక్కడో చోట మనకి ఒక ప్లేస్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శారీ గాడికి నేను ఫిట్ చేశాను. సింపుల్గా అట్లా పెట్టేసి లాక్ చేసేస్తే అట్లా ఉండిపోతుంది, అట్లా హ్యాంగ్ అయ్యి ఉండిపోతుంది అనమాట. ఇంకెక్కడికి పోదు, గతుకుల్లో కూడా ఎక్కడికి పోదు, లాక్ అయిపోయి ఉంటుంది. సో చాలా ప్రాక్టికల్. దాన్ని మనం పాకెట్లో క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ కీ ఒక్కటి మన కీ చైన్కి తగిలించుకుంటే చాలు. ఇగ్నిషన్ కీతో పాటు ఈ డిస్క్ లాక్ కీ కూడా ఉంటుంది, 2 కీలు ఉంటాయన్నమాట. సో వెరీ ప్రాక్టికల్, వెరీ సేఫ్ అండ్ చాలా బాగుంది. సో కీ తీసాము, బండి వేసుకున్నాం, హ్యాపీగా మన పనులు మనం చూసుకున్నాం. మళ్ళీ ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చాక కావాలంటే మళ్ళీ కీ వేసేసుకోవచ్చు డిస్క్కి. సో అది దాని ఫీచర్, దాని వర్కింగ్ ఫంక్షనాలిటీ అన్నమాట. మాకు ఇంకొక బండి కూడా ఉంది, హోండా హైనెస్. దానికి కూడా నేను ఈ కీని పెట్టి దానికి ఉండే డిస్క్ బ్రేక్కి ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే ఈ ఒక్క బండికే కాదు, డిస్క్ బ్రేక్ ఉన్న ఏ బండికైనా దీన్ని ఫిట్ చేయొచ్చు అని మీకు చూపించడానికి మీకు పెట్టి చూపిస్తాను నెక్స్ట్. సో మళ్ళీ చూడండి, సింపుల్ అనమాట, వెరీ సింపుల్. ఆ హోల్లో ఏదో ఒక హోల్, ఏ హోల్కైనా మీరు పెట్టేయచ్చు దాన్ని. ఆ తర్వాత ఆ కీని మీరు జస్ట్ సేఫ్గా మీ కీ చైన్కి తగిలించేసుకోండి. సింపుల్ అంతే. 2 కీస్ ఉంటాయి, మెయిన్ కీ, డిస్క్ బ్రేక్ లాక్ కీ. సో మా సైడ్ నుంచి వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్.
ఈ కంపెనీ అనే కాదు, మీరు ఏ కంపెనీ అయినా ఈ మోడల్లో ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది, ప్రాక్టికల్. ఓకే, ఇది రెండో బండి. దీనికి కూడా డిస్క్ బ్రేక్ ఉంది. సో దీనికి కూడా పెట్టి మీకు చూపిస్తాను. సేమ్ స్టైల్. ఇందాక బుల్లెట్కి మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది డిస్క్ బ్రేక్, దీనికి రైట్ సైడ్ ఇచ్చాడు. సో ఇది హోండా హైనెస్. ఇది కూడా సేమ్ బుల్లెట్కి కాంపిటీషన్గా లాంచ్ చేశారు ఈ బండిని. చూడండి, ఇక్కడ డిస్క్కి సింపుల్గా ఫిట్ చేశాను, అంతే. మీకు నార్మల్గా డిస్క్స్ అన్నీ కూడా ఒకే టైప్లో ఉంటాయి. ఆ హోల్ డయామీటర్ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అన్ని డిస్కుల మీదకి సెట్ అయిపోతుంది అనమాట. ఆ హోల్స్ అనేవి సేమ్ సైజులో ఉంటాయి ఆల్మోస్ట్. మార్కెట్లో ఏ బండి తీసుకున్నా సరే కొంచెం అటు ఇటుగా అదే డయామీటర్లో ఉంటాయి. సో ఇక్కడ చూస్తే సేమ్. ఇటు వస్తే బ్రేక్ క్యాలిపర్ తగులుతూ ఉంది, ఇంకా చక్రం మూవ్ కాదు. అటు వెళితే షాక్ అబ్జర్వర్ తగులుతుంది. సో ముందుకి వెనక్కి ఎటు పోలేడు ఈ లాక్ వేస్తే. సో మన బండి సేఫ్ అనమాట. ఇంత సింపుల్ ప్రోడక్ట్ ఉందని చాలామందికి తెలియదు. సో వెరీ ప్రాక్టికల్, మాకు బాగా నచ్చింది. సో మేము ఇంకొకటి కూడా ఆర్డర్ చేస్తున్నాం ఈ బండి కోసం. ప్రస్తుతం ఒక్కటే ఉంది ఇంట్లో, చాలా బాగుంది. సో ఇది వేసుకుంటే మనకి ఇంకా హాయిగా నిద్రపోవచ్చు. కాస్ట్లీ బళ్ళు కదా, ఏ బండి కొనాలన్నా 1,00,000 పైనే ఉంటుంది, 1,00,000, 2,00,000. సో ఊరికే మనం పోగొట్టుకోలేము. సో వెరీ సేఫ్ అనమాట. ఇది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.